ఒక్కొక్క అంగాన్ని మన శరీరం యొక్క అవయవాలన్నింటినీ టచ్ చేస్తూ నమస్కారం చేస్తూ స్వామివారిని ఆవాహన చేస్తారు. అలాంటి కార్యక్రమం జరిగినప్పుడు వీరు ఎప్పుడైతే నమస్కారం చేస్తారో మీరందరూ ముక్త కంఠంతో వీరి యొక్క నమస్కారం మీద మాత్రమే మీ యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టి గట్టిగా ఓం నమ శివాయ అనాలా. వీళ్ళు అటు తిరిగి నమస్తే చేస్తే వీరేమనాలా? ఓం నమ శివాయ కాదు, ఓం నమ శివాయ. దాదాపుగా 45 నిమిషాల పాటు ఈ మహాన్యాసం సాగుతుంది. కూర్చొని ఒక పావుగంట ఉంటుంది, నిలబడి తిరుగుతూ ఒక పావుగంట ఉంటుంది, పడుకొని సాష్టాంగాలు చేసుకుంటూ పావుగంట ఉంటుంది. ఇప్పుడు ఇలా కూర్చున్నారు కదా, మరి ఒకరి తలకు ఒకరి కాళ్ళు తగలకుండా ఎలా కూర్చుంటారో చూస్తాం. సాష్టాంగం చేసినప్పుడు ఒకరికి ఒకరు తగలకూడదు, కాలికి తలకి తగలకూడదు. మీరేమో నిలబడ్డ దగ్గర నుంచి జరగడమే లేదు. ఎలా కదా? ముందు వెనకలు కాదు. ఇక్కడ ఎక్కడి నుంచి మనము చూడలేని మన చుట్టూ ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి మట్టి ముద్దలో మనం తయారు చేసుకొని మన ముందర నిలబెట్టుకున్నామా లేదా? మరి మీ దగ్గర మీరు ఎక్కడ కూర్చున్నారో ఎక్కడి నుంచి ఉంటే అక్కడ నుంచే సర్వేశ్వరుని ఆవాహన చేసుకోలేమా మనము? ఆ నమ్మకం మనకు లేదా? మా మీద లేదా? మీ మీద లేదా? శివుడి మీద లేదా? ఎవరి మీద లేదు? మా మీద లేదా? మీ మీద లేదా? కాబట్టి మమ్మల్ని నమ్మండి. మీ పైన మీతో మేము చక్కగా చేయిస్తామనే నమ్మకాన్ని మా పైన ఉంచండి. మేము చెప్పింది చెయ్యండి. దోషమైతే మాకు, ఫలితమైతే సత్ఫలితమైతే మీకు. మీరు ఆచరించే ఏదైనా ఒక కార్యక్రమంలో ఏదైనా చిన్న దోషం ఉంటే గనక ఆ దోషం నేను భరిస్తాను. ఈ కార్యక్రమం చేయడంలో ఏదైనా కించిత్ పుణ్యఫలం వచ్చినా అది మీకు. ఎటువంటి భయం లేకుండా నేను ఈ మూలలో ఉన్నా కదా, దేవుడు నాకు ఎక్కువగా అనుగ్రహిస్తాడో లేదో, ఆ మూలలో ఉన్నా కదా ఎక్కువ అనుగ్రహిస్తాడో అని మీరు బాధపడక్కర్లేదు. మీరు కూర్చున్నటువంటి సీట్లలో నుంచి మీరు ఈ మండపం వైపు అలా కొంచెం తిరిగితే చాలు, మొత్తం సీట్లను మొత్తం కదిలియాల్సిన అవసరం లేదు. చక్కగా కనిపిస్తారు. అలా పొజిషన్ లో ఉన్న ప్లేస్ నుంచో కాస్త కదులుకుంటూ ఈ సీట్లను కర్రని జరపకుండా చక్కగా వచ్చిందా? అందరికి పవిత్రం వచ్చిందా? పవిత్రం గురించి చెప్పండి. మీకందరికి పవిత్రం వస్తుంది. పవిత్రం అంటే మీ యొక్క ఉంగరపు వేలుకు ధరించాలి. ఉంగరపు వేలుకు ధరించాలి. ఒకవేళ ఉంగరపు వేలుకు గనక మీ యొక్క జాతక రీత్యా ఏదైనా రత్నము ఉంటే అది తీయద్దు. మనం చాలా మంది ఏం చేస్తాం, జాతకం పెట్టుకుని జపాలు చేయించుకునే ఉంగరాలను ఎవరైనా అడిగితే టక్కన తీసి చూపిస్తాం. ఇగో బాగుంది ఎవరైనా ఉంగరం. అలా ఒకసారి రత్నము మన ఒంటి మీదకి వచ్చిన తర్వాత అది స్థానభ్రంశం చేయకూడదు. దాని పైననే పెట్టుకోండి. పవిత్రం ఏమి కాదు. పవిత్రం పెట్టుకోండి. మీ ఉంగరపు వేలుకు పవిత్రాన్ని ధారణ చేయండి. మీకు ఇచ్చినటువంటి గర్భపోచలు ఏవైతే ఉన్నాయో మీ ఆసనం కింద ఆసనం లాగా వేసుకోండి. దాని మీదనే నిలబడాలి, దాని మీదనే పడుకోవాలి, దాని మీదనే కూర్చోవాలి. వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. జాగ్రత్తగా ఉన్న ప్లేస్ లోనే చూసుకోవాలి. అవి మనకు ఆసనాలు. మన యొక్క ఆరాధనకు మొత్తం అవి కంట్రోల్ చేయబోతున్నాయి. అందరూ ఒక్కసారి హర హర మహాదేవ చెప్పాలి. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. ఓం నమః శివాయ. 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 ఇదే గొంతుతో వాళ్ళు ప్రతి నమస్కారం ఎప్పుడు మీరు అంటారు, వాళ్ళు ఏమేమి చేస్తున్నారో ఎప్పుడు నమస్కారం పెడతారో చూస్తేనే మీరు అనగలుగుతారు.
అంటే మీ దృష్టి వాళ్ళ మహన్యాస మీద ఉండాలి. వాళ్ళ దృష్టి మేము చెప్పే మంత్రము, మేము చెప్పే అంగన్యాస కరన్యాసాల యొక్క